హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్షైన్ హాస్పిటల్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ అనిల్ కుమార్ ముల్పూర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఎట్లా ఉన్నారు మీరు? యా గుడ్ సార్. ప్రజెంట్ మనం ఎక్కువగా చాలా మంది బాధపడుతున్న విషయం ఏంటంటే షుగర్ ఎక్కువగా చూస్తున్నాం అందరిలో, డయాబెటీస్. సో ఇది బిఫోర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎందుకు అందరిలో ఎక్కువగా వస్తుంది? ఈ జంక్ ఫుడ్ వల్ల, ఎలాంటి ఫుడ్ వల్ల, అసలు ఎలా తగ్గించుకోవచ్చు అంటారు సార్? పాత జనరేషన్ తోటి మనం పోల్చి చూసుకుంటే ఈ రోజుల్లో ఉండేటువంటి పిల్లలు శరీరానికి వ్యాయామం అనేది పూర్తిగా తగ్గిపోయింది. అంటే బహిరంగ ప్రదేశాల్లో ఇదివరకు ఆడుకునేవాళ్ళు. ఈ రోజుల్లో అంతా కంప్యూటర్ గేమ్స్ అని చెప్పి, వీడియో గేమ్స్ అని చెప్పి, ఇండోర్ గేమ్స్ అని చెప్పి, అట్లాగే టీవీలు. ఇదివరకు రోజుల్లో ఏదో ఒక ఛానల్, 2 ఛానల్స్ ఉండేవి. ఇప్పుడు లెక్కపత్రం లేకుండా ఉండేసరికి వీళ్ళకి ఫిజికల్గా ఉండేటువంటి యాక్టివిటీస్ బాగా తగ్గిపోవడం అనేది ఒక ముఖ్యమైన కారణం. దీంతో పాటు మరి పాత సమయాలతో పోల్చి చూస్తే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మధుమేహం వ్యాధి ఎక్కువ రావడానికి కారణాలు కొంత సిగరెట్ స్మోకింగ్ ఎక్కువైంది. స్ట్రెస్ అంటే ఈ మానసిక ఒత్తిళ్లు చాలా ఎక్కువైనాయి. ఈ మానసిక ఒత్తిళ్లు ఎక్కువ అవడం వల్ల కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులకి వాళ్ళు గురి అవుతూ ఉంటారు. ఓకే సార్. అంటే మనం తీసుకునే ఫుడ్ కూడా ఇంకా అంటే పాస్ట్ చూస్తే కనుక మంచి ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ అలా తీసుకునేవారం. ఇప్పుడు చూస్తే కనుక పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేసి మనకి దొరికిందల్లా తింటూ ఉన్నాం. జంక్ ఫుడ్ అయితే ఏంటి, ఎక్కువ స్నాక్స్ అయితే, వాటి వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటారా సార్? దానివల్ల కూడా ఈ ఫుడ్ ఫైటో కెమికల్స్ అంటాం, వాటి వల్ల కూడా కొంత రావచ్చు. వంశపారంపర్యంగా కొంత వస్తుంది. ముఖ్యంగా భారీ శరీరాలు ఉండడం, మన ఎత్తుకి ఎంత బరువు ఉండాలో ఆ బరువు కంటే ఎక్కువగా ఉండడం, వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిళ్లు, ఇవి ముఖ్యమైనటువంటి కారణాలు. ఓకే సార్. మరి బరువు ఎక్కువగా ఉండడం, వ్యాయామం లేకపోవడం, సో మరి ఇంట్లో కొందరికి అవేర్నెస్ ఉంటుంది వీటి గురించి, ఎలా చెక్ చేసుకోవాలి, ఎంత వెయిట్, బిఎం అది చూస్తుంటాం కదా సార్. మరి సాధారణ మనుషులు చూసుకోవడం ఎలా, దానికి ఏమన్నా ఉన్నాయా సార్ మనకి? ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో మనకి అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అందరూ బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వాళ్ళ నార్మల్ రేంజ్ తెలుస్తుంది. కాబట్టి సెంటీమీటర్లలో మీ ఎత్తు ఎంత, కిలోగ్రాముల్లో మీ బరువు ఎంత, దాన్ని బట్టి మీరు యూ కెన్ జస్ట్ చెక్ యువర్ బాడీ మాస్ ఇండెక్స్. ఆ బాడీ మాస్ ఇండెక్స్ అనేది నార్మల్గా ఉందా, తక్కువగా ఉందా, ఓవర్ వెయిట్గా ఉందా, ఒబీస్గా ఉందా, అసలు అక్కడ దాకా రానివ్వకూడదు. ఇప్పుడు మనకి చూడంగానే వీళ్ళు ఒళ్ళు చేస్తున్నారు, వీళ్ళు బరువు పెరుగుతుంది అనగానే ఈ తల్లిదండ్రులు కూడా, అట్లాగే ఈ ఇంట్లో ఉండేటువంటి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు కూడా, మన సంప్రదాయంలో ఒకటి ఏంటంటే ఎవరన్నా పిల్లలు అన్నం తినట్లేదు, మారాం చేస్తున్నారంటే వాళ్ళ వెనకాల కూర్చొని పరిగెత్తించి చందమామను చూపించి, కుందేలు చూపించి తినమని, ఆ విధంగా మనము ఈ శరీరంలో మెదడులో ఉండే హైపోథాలమస్ అనే దాన్ని ఒక హయ్యర్ లెవెల్కి సెట్ చేస్తాం. అంటే మనం ఏదన్నా కొంత ఆహారం తినంగానే మనకి తిన్నటువంటి ఆ భావన కలిగి ఇంతటితోటి ఆపుదాము అనే దానికంటే పెరిగేటువంటిది ఆ హైపోథాలమస్ రీసెట్ చేస్తాం. ఎందుకు? వాళ్ళకి తినరా బాబు అన్న వినకుండా మీరు వాళ్ళని ఫోర్స్ ఫీడింగ్ చేస్తుంటారు. కాబట్టి అది చిన్నతనం నుంచి ఈ అలవాటు మానుకోవాలి. ఫోర్స్ ఫీడింగ్ అనేది చేయకూడదు. పిల్లలు నేను తినను అంటే అంతటితో ఆపేయాలి. ఓకే సార్. మరి ఫుడ్ విషయానికి వచ్చాం కాబట్టి మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా రైస్ ప్రిఫర్ చేస్తాం. రైసే ముఖ్య కారణం అంటారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం, రైస్ని ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు అంటారు? నిజానికి రైసే కారణం అని కాదు. ఒకవేళ కనుక మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంటే మరి దక్షిణ భారతదేశంలో మాత్రమే మధుమేహం లేదా డయాబెటీస్ ఉండాలి. ఉత్తర భారతదేశంలో ఎక్కడైతే, లేదా పంజాబ్, రాజస్థాన్ ఇటువంటి ప్రాంతాల్లో గోధుమ ఎక్కువ తినే ప్రాంతాల్లో అసలు డయాబెటీస్ ఉండకూడదు. అట్లా ఏమీ లేదు. అన్ని చోట్ల ఉంది. ప్రపంచంలో అన్ని చోట్ల డయాబెటీస్ ఉంది. ఇందులో ఏంటంటే రహస్యం, మీ శరీరానికి మీరు చేసేటువంటి పనికి ఎన్ని క్యాలరీలు కావాలి, మీరు ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నారు. మీరు మీ వృత్తి ప్రకారం, మీ ప్రవృత్తి ప్రకారం మీకు ఎన్ని క్యాలరీలు కావాలో అన్ని క్యాలరీలు తీసుకోవాలి. లేదా మీరు తీసుకున్న క్యాలరీలని ఎక్కువ స్పెండ్ చేసేటువంటి వ్యాయామం అన్న చేయాలి. లేకపోతే ఈ లైపోసైడ్స్లో, ఎడిపోసైడ్స్లో ఈ ఫ్యాట్ రూపంలో, కొవ్వు పదార్థం రూపంలో ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ మీరు తీసుకున్నవన్నీ కూడా డిపాజిట్ అవుతూ ఉంటాయి. సో క్యాలరీస్ అది మీకు కొంతవరకు, మీకు బాగా తెలుస్తుంది, మాకు కొంతవరకు తెలుస్తుంది, సాధారణ జనాలకి తెలియదు కదా సార్. సో వారికి ఏమైనా ఈజీ వేలో మీరేం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే మీరు ఎన్ని కిలోల బరువు ఉన్నారో అన్ని గ్రాముల ప్రోటీన్ మీకు అవసరం రోజుకి. లైక్ ప్రోటీన్ 1 గ్రామ్ పర్ కిలోగ్రామ్ బాడీ వెయిట్. సపోజ్ మీరు 60 కిలోలు ఉన్నారు, 60 గ్రాములు మీకు రఫ్గా మీ ఆహారంలో ప్రోటీన్ ఉండాలి. ఈ ఫ్యాట్ అనేది ఒక 20 నుంచి 25% దాకా మనకి మన క్యాలరీస్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, అవసరం ఉంటుందో, అది ఫ్యాట్ సప్లై చేస్తాయి. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని నాగరికతల్లో, అన్ని ప్రాంతాల్లో, ఊళ్ళల్లో అయినా లేకపోతే పట్టణ ప్రాంతాల్లో అయినా, గ్రామీణ ప్రాంతాల్లో అయినా
కార్బోహైడ్రేట్ లేదా పిండి పదార్థం అనేది మెయిన్ సోర్స్ మన మానవాళికి అంతటికీ కూడా. క్యాలరీస్ దేని మీద అయితే మన సిస్టమ్ నడుస్తుందో అది మెయిన్ కార్బోహైడ్రేట్. కాబట్టి అది ఎక్కువగా ఉండడం అని కాదు, ప్రోటీన్ అనేది తక్కువగా ఉండకూడదు. మీ శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్ తీసుకోవాలి. ఈ మాంసకృత్తులు లేదా ప్రోటీన్ అనేది మాంసకృత్తులు అనే దాని తెలుగు పేరు కాబట్టి మాంసంలోనే ఉంటుంది అనేది తప్పు. పూర్తి విగాన్ డయట్ తీసుకున్నా, వెజిటేరియన్ డయట్ తీసుకున్నా, పూర్తి నేను శాకాహారమే తీసుకుంటానా కూడా మీకు ప్రోటీన్ అనేది తప్పకుండా వస్తుంది. మన పప్పు ధాన్యాల్లో కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది, అట్లాగే సోయాలో ప్రోటీన్ ఉంటుంది, పాలల్లో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ కోసము లేదా బాడీ బిల్డింగ్ కోసము నాన్ వెజిటేరియన్ ఫుడ్, మాంసాహారము, గుడ్లు ఇవన్నీ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో శాకాహారం తీసుకున్నా, మాంసాహారం తీసుకున్నా మీ శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ 1 గ్రామ్ పర్ కిలోగ్రామ్ బాడీ వెయిట్ ఉండేటట్టు చూసుకోవడం. పప్పుల్లో ముఖ్యంగా పెసరపప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఏ పప్పునా తినొచ్చు, దాన్ని మారుస్తూ ఉండాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి పప్పులు తీసుకుంటూ ఉండొచ్చు, లేదా 2-3 రకాల పప్పుల్ని కలిపి ఉండొచ్చు. ఈ విధంగా కలపడం వలన ఒక దాంట్లో ఉండేటువంటి ఎమైనో యాసిడ్ రెండో దాంట్లో లేకపోతే ఆ ఎమైనో యాసిడ్స్ అన్ని కూడా మన శరీరానికి కావాల్సినటువంటి ఎమైనో యాసిడ్స్ వస్తూ ఉంటాయి. ఓకే సార్. సో ఈ ప్రోటీన్ ఫుడ్ తింటూ సరైన ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది అంటారు సార్. అంటే అది తీసుకుంటూ అలా చేస్తూ కూడా మెడిసిన్ వాడాలి అంటారా? మెడిసిన్ వాడడం అనేది ఎప్పుడు వస్తుందంటే ప్రాథమిక దశలో ఎవరికైతే వాళ్ళ జీవన శైలిలో మనం మార్చాల్సి వస్తుందో ఆ జీవన శైలిలో మార్పులు తీసుకొచ్చి అంటే లైఫ్ స్టైల్ ఆల్టరేషన్స్ తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఈ లైఫ్ స్టైల్ ఆల్టరేషన్స్తో పాటు అంటే బరువు తగ్గాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఈ రెండు చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రప్రథమంగా కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు ఈ బరువు తగ్గడం వలన వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంతా కూడా మళ్ళీ రీబ్యాలెన్స్ అయ్యి వాళ్ళకి మందులు అవసరం ఉండదు. కానీ డాక్టర్లు మీకు మందులు అవసరం అని చెప్పినప్పుడు మందులతో పాటుగా ఈ వ్యాయామం చేస్తూ ఉంటే మందుల యొక్క అవసరం తగ్గుతుంది. మన వాళ్ళు చేసే తప్పు ఏంటంటే మందులు వేసుకుంటున్నానని చెప్పి ఎక్సర్సైజ్ మానేస్తారు, లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నానని చెప్పి మందులు మానేస్తారు. ఆ రెండు చేయకూడదు. మీరు ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి, వ్యాయామం చేస్తూనే ఉండాలి, తక్కువగా తింటూ ఉండాలి, ఎక్కువ సార్లు తినకూడదు. మన అందరికీ ఉన్నటువంటి ఒక రోగం ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ తినడం, అది చేయకూడదు. ఒక సమయం ప్రకారం, ఒక నిర్ణీత సమయం ప్రకారం తీసుకుంటూ ఉంటే ఆహారం రాకుండా ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా వంశపారంపర్యంగా ఎవరైతే కుటుంబాలు ఉందో వాళ్ళు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకొని, అంటే వాళ్ళు 30-35 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచే వాళ్ళకి ఈ 3 నెలలకు ఒకసారి చేయించుకుని HbA1cలో అయినా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్లో అయినా ఎంతలో ఉండాలని తెలుసుకోవాలి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 మిల్లీగ్రాములు దాటకూడదు పర్ డెసిలీటర్. అట్లాగే 2 గంటలు పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ 160 మిల్లీగ్రాములు దాటకూడదు. కాబట్టి 200, 300, 400 అనేది చాలా డేంజరస్. మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి. ఇంకొకటి మన వాళ్ళు చేసే తప్పు ఏంటంటే ఎప్పుడో డాక్టర్ గారు ఏడాది కిందట మందులు చెప్పారు, అదే మందులు వాడుతున్నాను. మీరేం చేయాలి? ఆ మందులు వాడుతుంటే నేను చెప్పినట్టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 మిల్లీగ్రాములు ఉందా, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ 160 మిల్లీగ్రాములు ఉందా, ప్రతి 3 నెలలకి HbA1c పరీక్ష చేయించుకొని అది 7% దాటకుండా చూసుకుంటే అటు మందులతోటి ఇటు వ్యాయామంతో దీర్ఘకాలికంగా మధుమేహం వలన మీ శరీరంలో ఉండేటువంటి వివిధ అవయవాల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. డెఫినెట్లీ సార్. మరి మనం ఇంట్లో చెక్ చేసుకోవడం ఎలా? ఈ మధ్య కొత్తగా ఎక్విప్మెంట్స్ ఏవో వచ్చాయి, అది ఒక్కసారి పేరు మెన్షన్ చేసి. గ్లూకోమీటర్ అంటాం. ఈ గ్లూకోమీటర్లు చాలా కంపెనీస్ ఉన్నాయి, ప్రతి ప్రముఖ మీ మెడికల్ డిస్పెన్సరీస్లో దొరుకుతుంది. అది గ్లూకోమీటర్ తోటి స్ట్రిప్ టెస్ట్ అంటాం. ఇదివరకు రోజులు అనుమానాలు ఉండేవి, స్ట్రిప్ టెస్ట్ సరిగ్గా వస్తుందా, వాల్యూ రాదా అనేది. ఇప్పుడు చాలా సులువు. అట్లాగే దాన్ని ఇంజెక్ట్ చేసుకోవడానికి కూడా ల్యాన్సెట్ అని ఉంది, ఎటువంటి నొప్పి రాదు, జస్ట్ ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ వస్తుంది. ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ప్రతిరోజు రోజుకు 3 సార్లు 4 సార్లు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొంతమందికి ఇన్సులిన్ ఇస్తున్న వాళ్ళకి రోజుకి 2 సార్లు చేసుకోమని చెప్తుంటాం. మామూలుగా సర్వసాధారణంగా వారంలో 1-2 సార్లు చూసుకొని నేను ఇందాక చెప్పినట్టుగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 దాటకుండా, పోస్ట్ లంచ్ షుగర్ 160 దాటకుండా చూసుకుంటూ ప్రతి 3 నెలలకి HbA1c చేయించుకుంటే మీరు ఈ మధుమేహం వలన వచ్చేటువంటి ఇబ్బందులకు దూరంగా ఉంటారు. ఓకే సార్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఫాస్టింగ్ బ్లడ్ అండ్ పోస్ట్ రెండు ఎప్పటికప్పుడు ఏజ్ బట్టి మారుతూ ఉంటాయా? ఎలా మారుతూ ఉంటాయి? ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ మాకు మా వ్యూయర్స్కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.